నమస్కారం అండి. నా పేరు కాశీనాథుని శ్రీనివాసరావు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. సిప్ గురించిన అభిప్రాయాలు చాలా ఉన్నాయి. చాలా వాటిల్లో చాలా వరకు బేస్ లేని అభిప్రాయాలే ఉన్నాయి. అంటే నేను ఎక్కడో చదవటం లేకపోతే నాకు ఎవరో చెప్పటమో దాన్ని బట్టి ఫలాని డేటుల్లో చేసుకున్న సిప్లే నాకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి, టువర్డ్స్ మంత్ ఎండ్లో చేసుకునే నాకు మార్కెట్ అప్పుడు పడుతుంది కాబట్టి అదేదో ఫ్యూచర్స్ దాని తాలూకు సెటిల్మెంట్ డేట్ ఉంటుంది, అప్పుడు పడుతుంది మార్కెట్, అప్పుడు పెట్టుకుంటే నాకు మార్కెట్ పడ్డప్పుడు నాకు ఎక్కువ యూనిట్ వస్తాయి కాబట్టి సిప్ నీకు ఆ డేట్లో పెట్టుకుంటాను కొంతమంది అంటారు. ఒక 10-15 ఏళ్ళ నుంచి దీని మీద స్టడీ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఏ డేట్లో పెట్టుకున్నా లాంగ్లో ఇవన్నీ కూడా దగ్గరగా సమానంగానే ఉంటాయి. డిఫరెన్స్ అన్నది దాదాపుగా ఉంటుంది. ఇదొకటి. 2, నా దగ్గర డబ్బు ఉన్నా నేను సిప్పు ద్వారానే పెట్టుకుంటాను. ఇందాక ఎస్టీపీ గురించి కూడా చెప్పుకున్నాం. అలాంటి వాళ్ళు ఎస్టీపీ పెట్టేవాళ్ళు కొంతమంది అలా ఉంటారు. వాళ్ళు ఒప్పుకోరు అసలు. ఓకే, వాళ్ళ మెంటాలిటీని బట్టి మనం ఏమంటానికి లేదు. ఒక విధంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఇనీషియల్గా నేను ఒక ₹1,00,000 ఉన్నాయి, నేను ఒక లిక్విడ్ ఫండ్లో దేంట్లో పెట్టేసుకుని అక్కడి నుంచి నేను ఈక్విటీలోకి వెళ్తూ ఉన్నాను అనుకోండి ఎస్టీపీ ద్వారా, నాకు నెగిటివ్ తొందరగా రాదు. మార్కెట్ పడ్డా కూడా నేను మార్కెట్లోకి వెళ్ళే నా డబ్బు చాలా చిన్న పర్సంటేజ్ ఉంటుంది. ఫిక్స్డ్గా వచ్చే ఇన్కమ్ వచ్చే డబ్బు ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు నెగిటివ్ వచ్చే అవకాశం. అయితే నేను లాంగ్ ఉన్నప్పుడు, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు, నేను ఫ్లక్చువేషన్స్ కూడా ఓకే అనుకుంటే మటుకు లంసం పెట్టుకోవాలి. అంశం ఉంది, ఏం ఫ్లక్చువేషన్కి ఇబ్బంది ఏం లేదు. లాంగ్ టర్మ్ గ్రోత్ నేను నమ్ముతున్నాను. మన దేశంలో కానీ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడల్లా లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఉంటుందని నమ్మినప్పుడు ఒకే అమౌంట్గా పెట్టుకోవచ్చు. నేను బలవంతంగా నా దగ్గర 10 లక్షలు ఉందనుకోండి, ఒక 10,000 నేను సిప్లో పెడుతూ వస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? బ్యాంకులో ఉంచుకుని, ఎస్టీపీ కూడా కాదు, అప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్యాంకులో ఉన్న డబ్బు మీద నాకు 3% వస్తుంది, సిప్లో కొంత ఎక్కువ వస్తుంది. ఆ మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి, స్కీమ్ల పర్ఫార్మెన్స్ బట్టి ఎక్కువ వస్తుంది. సో పిండి కొద్దీ రొట్టె కదా. నా దగ్గర ఉన్న డబ్బులో నేను 1% ఈక్విటీలోకి పంపిస్తున్నప్పుడు ఆ పంపించే డబ్బు మీద నాకు ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఉన్న డబ్బు మీద నాకు 3% వస్తుంది. పైగా ఇది ట్యాక్సబుల్ కూడా ఎక్కువ లెవెల్లో. నా పర్సనల్ ట్యాక్సేషన్ లెవెల్లో ఇది ట్యాక్స్ అవుతూ ఉంటుంది. వచ్చే 3%, 3.5%లో మళ్ళీ నేను 30% బ్రాకెట్లో ఉంటే 30%. సో ఎక్కువగా నేను సేవింగ్ బ్యాంకులో ఉంచుకొని పెద్ద అమౌంట్లు కొద్దిగానే నా ఫ్యూచర్ గోల్స్ కోసం నేను ఈక్విటీ ఫండ్లో చేయటం అన్నది అంతగా మనకి వర్కౌట్ అయ్యే విషయం కాదు. మనము దీని నేచర్ తెలుసుకొని ఫ్లక్చువేషన్స్కి మనం ఓకే అనుకుంటే కొంచెం పెద్ద అమౌంట్లు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదా మరీ లాంగ్గా మనం 10 లక్షలు ఉంచేసుకొని 15,000 పెట్టకుండా కొంత ఎస్టీపీ ద్వారా కూడా వెళ్ళచ్చు. 1 ఇయర్లో ఎస్టీపీ, 1.5 ఇయర్లో ఎస్టీపీ పెట్టుకొని తొందరగా మనం దాంట్లోకి మూవ్ అయిపోవచ్చు. ఎక్కువ కాలం ఉండడానికి మనం ప్రిపేర్ అవుతే ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ కాలంలో ఎటు తిరిగి దీర్ఘకాలంలో గ్రోతే వస్తుంది. ఇది ఒక్కసారి ఆలోచించండి. తర్వాత సిప్పుల్లో కూడా మీకు మొదలుపెట్టినప్పటికీ ఎండప్పటికీ మార్కెట్ అనేది పెరగాలి. పెరిగితేనే మీకు మంచి పాజిటివ్ రిటర్న్స్ వస్తాయి. మధ్యలో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ యూ షేప్లో అలా వచ్చిందనుకోండి, కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావచ్చు. అక్కడక్కడే కొద్దిగా పెరుగుతూ కొద్దిగా తరుగుతూ ఉన్న మార్కెట్లో కూడా మీకు సిప్ రిటర్న్స్ నార్మల్ కంటే ఎక్కువ రావు, లంసం కంటే ఎక్కువ రావు. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా కొన్ని పీరియడ్లలో 3-4 ఏళ్లలో ఒక 3-4 టైమ్స్ పెరగడం, 5-6 ఏళ్ళలో 3 టైమ్స్ 2 టైమ్స్ పెరగడం అలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు నా దగ్గర డబ్బు ఉంచుకుని కూడా నేను లంసంగా పెట్టలేదనుకోండి, అప్పుడు నేను రిటర్న్స్ కోల్పోయినట్టే. నేను కొద్దిగా వదులుతున్నాను, ఆ వదిలిన మేరకే నాకు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. వేరాజ్ ఇదే టైంలో నేను పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయకపోవటం వల్ల మార్కెట్ చక్కగా పెరిగింది అనుకోండి, ఆ రిటర్న్స్ అని నాకు పోయినట్టే. ఎక్కువ అమౌంట్ నేను పెట్టుకుంటే నాకు ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి కదా. సో సిప్ అనేది మనకి అన్ని సర్వరోగ నివారణ కాదని మనం తెలుసుకోవాలి. ఇది డిసిప్లిన్కి పనికొస్తుంది, మార్కెట్ యావరేజ్కి పనికొస్తుంది. మనకి ఎక్కువ మందికి నెల డబ్బులు వస్తాయి కాబట్టి నెలలా పెట్టడానికి ఒక డిసిప్లిన్ వేలో వెళ్తుంటుంది. ఇదన్నమాట. ప్లస్ మార్కెట్ పడ్డప్పుడు అఫ్కోర్స్ ఆయా నెలల్లో మనకి ఎక్స్ట్రా యూనిట్స్ వస్తాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఫైనల్గా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిసారి వస్తుందని మనం ఏం చెప్పలేం. సో అందువల్ల మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఎక్కువ కాలం ఉండటం అనేది ముఖ్యమైన విషయం. సిప్పే పెట్టాలి అని కాదు, అవకాశం ఉన్నవాళ్ళు లంసంగా పెట్టుకోవచ్చు. ఇది గ్రహించాలి. థ్యాంక్ యూ.